నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఎప్పటి నుంచో ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు. దానికి సంబంధించినటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటి ఎగ్జామ్ రాయనీయకుండా ఆ విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. దీనిపైన చాలా సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఈరోజు బీసీ సంఘం అధ్యక్షతన చాలా సంఘాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనతో పాటు బీసీ జేఏసీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, విద్యార్థులు చాలామంది చనిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, కాలేజీలో హాల్ టికెట్లు కూడా ఇవ్వకుండా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో. ఎందుకంటారు ఈ పరిస్థితి? అంటే ప్రభుత్వం మొదటి నుంచి విద్యార్థులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. విద్యార్థుల త్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాసోజు శ్రీకాంతాచారి, సిరిపురం యాదయ్య లాంటి విద్యార్థి నాయకులు రేపటి తెలంగాణలో మా చదువులకు మా కొలువులకు గ్యారంటీ ఉంటుంది అని చెప్పి ఇలా పోరాటం చేశారు. కానీ వచ్చిన తెలంగాణలో వాళ్ళేమో త్యాగాలు చేస్తే ముఖ్యమంత్రి పీఠం మీద వీళ్ళు కూర్చొని ఇలా ఏ త్యాగాలతోటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించారో అదే విద్యార్థులను చదువుకోనియకుండా, చదువుకున్న వాళ్ళకు కొలువు లేకుండా నాన్న అరిగోస పెడుతుంది. ఇది కరెక్ట్ కాదు. విద్యార్థుల శక్తిని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. విద్యార్థులు తలుచుకుంటే నేపాల్లో ఏం జరిగిందో మన కళ్ళ ముందర చూసాం. విద్యార్థులు తలుచుకుంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం చూసాం. విద్యార్థి శక్తి ప్రభుత్వాలను గద్దెదించేంత శక్తి ఉంటుంది. మీరు మర్యాదగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే సరే, లేకపోతే విద్యార్థులు ఏం పోరాటం చేస్తారు? ఫీజులు ఇస్తావా, గద్దె దిగుతావా? మా పోరాటం ఇదే. ఇవాళ మీరు కనుక ప్రభుత్వం కేసీఆర్ బకాయిలు చేసిపోయిండు, కేసీఆర్ సచివాలయం కట్టిండు, నువ్వేం తీసుకున్నావు? అది కాదు కదా ప్రభుత్వం అన్నప్పుడు. ఇవాళ బకాయిలు ఎవరు పెట్టినది ముఖ్యం కాదు. నువ్వు బకాయిలు తీరుస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తాం, మేము ప్రతి విద్యార్థికి మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటేనే కదా నీకు నమ్మి ఓటేసి అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ఈరోజు మేము ఫీజులు ఇవ్వం, బడ్జెట్ లేదు, అది గత ప్రభుత్వం అని దొంగ మాటలు చెప్పి, డొంక తిరుగు మాటలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే తెలంగాణలో విద్యార్థి లోకం అగ్గి మండుతుంది. కాబట్టి ఈ తెలంగాణలో రేపు ఖచ్చితంగా బీసీలు తిరుగుబాటు చేసి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు తిరుగుబాటు చేసి ఇలా మీరు బడ్జెట్ మీద కూర్చున్నారు, మీరు ఖజానా మీద కూర్చున్నారు. ఖజానా మీ సొత్తా, ఈ తాత జాగిరా, మా చెమట చుక్కలు, మేము పన్నులు కడితే రాష్ట్ర ఖజానా అయింది. పన్నులు కట్టినటువంటి ఈ బడ్జెట్ను కూర్చొని ఇలా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఆయనకు బీసీలు అంటే గిట్టకుట్ట అయిపోయింది. బీసీలు అంటే ముఖం చాటేస్తున్నాడు. బీసీల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా వివక్షత చూపిస్తున్నాడు. కాబట్టి ఒక బీసీలే కాదు, ఈవెన్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు కూడా ఫీజులు ఇవ్వకుండా అరిగోస పెడుతున్నారు. మేము ఇది కాదు అది కాదు, చలో రాహుల్ గాంధీ ఇల్లు ముట్టడానికి పెడతాం. ఇక ఒకసారి మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం బకాయిలు పెట్టి ఉండొచ్చు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు కనీస స్కాలర్షిప్లు ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యార్థులు తమ కాలేజీల ముందు ఎప్పటి నుంచో బైఠాయించి ధర్నాలు చేసి కాలేజీకి సంబంధించినటువంటి అయితే నార్మల్ వసతులు ఉంటాయో ఆ వసతుల కోసం పోరాడుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు తెలంగాణకి గతి పట్టిందంటారు? ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ఇదే విధంగా విద్యార్థుల శక్తిని, విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించి విద్యార్థుల శక్తిని తక్కువ అంచనా వేసినందుకే పోయి బొర్ల పడ్డాడు. ఈ ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిని వివరిస్తే కేసీఆర్కి ఏం గట్టి పెట్టిందో మీకు అదే గట్టి పడుతుంది కదా, అది అనివార్యం కదా. ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇలా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బీటెక్ ఫీజులు కట్టలేక, ఇలా ఒకవైపు హాల్ టికెట్లు రాక, ఇంకొక వైపు పేద విద్యార్థులకు చదువులు అందక ఇలా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు దూరం అయిపోయి ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ పాపం ఎవరికి తగులుతుంది? తల్లి కోత ఎవరికి తగులుతుంది? ఎందుకు విద్యార్థులు చదువుకోకుండా ఇలా అన్యాయంగా ఇలా పేద విద్యార్థులు చదువుకు దూరం కావాలి? ఒకవైపు ఏఐ సమ్మిట్ పేరుతోటి ప్రపంచమంతా భారతదేశం ఒక వేదిక అయింది. ఏఐ సమ్మిట్ ద్వారా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి మన సమాజం పోతుంది. కాబట్టి అందరూ ఏఐని ఇలా చూడండి అని చెప్పడం జరిగింది. మరి ఒకవైపు ఏఐ సమ్మిట్కు వెళ్తున్నటువంటి ఈ తరం లోపల మీరు చేసే పని ఏంది? ఏఐ సమ్మిట్కు చదువు లేకుండానే పోతుందా? కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విద్యార్థి వ్యతిరేక వైఖరి విడనాడండి. ఇప్పటికైనా విడనాడితే సరే, లేకపోతే మాత్రం ఇలా
విద్యార్థులు తలుచుకుంటే ఏమైందో మీకు తెలుసు. కొన్ని ఇప్పుడు ఈ టాపిక్ కొద్దిగా పక్కన పెడితే కొన్ని ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని పేరు మోసిన కాలేజీలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుని విద్యార్థులపైన దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అట్లాంటి కాలేజీలపైన వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు అంటారు? ఇప్పుడు ప్రధాన సమస్య ఏంది? ఫీజుల రియంబర్స్మెంట్ సమస్య. 5 ఏళ్ళుగా బకాయిలు విడుదల చేయకపోవడంతో కాలేజీలలో అటెండర్ కూడా జీతం ఇచ్చే పరిస్థితి లేదు. వడ్డీలకు వడ్డీలు, చక్ర వడ్డీలు, బారు వడ్డీలు తీసుకొచ్చి ఇవాళ కాలేజీలు నడిపించే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణలో కేవలం కాలేజీ యాజమాన్యాలు ఇటు ఫీజులు ప్రభుత్వం విడుదల చేయక, విద్యార్థులతో ఫీజులు వసూలు చేయలేక సగం కాలేజీలు మూతపడాయి. మరి దీనికి కారణం ఎవరు? కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా ఈ విద్య మీద పెట్టినటువంటి పెట్టుబడిని మానవ వనరుల పెట్టుబడిగా చూడాలి. మీరు చూస్తే సరే, చూడకపోతే మీ భర్తం పట్టడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉంది. ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మీరు పెట్టినటువంటి ప్రధాన డిమాండ్లు ఏంటి? దీంట్లో మేము గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి బకాయిలు, ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు వారం రోజుల్లో తక్షణం విడుదల చేయాలి. విడుదల చేస్తే ఓకే, విడుదల చేయకపోతే మా దశల వారీగా త్వరలోనే సిఎస్ని కలుస్తాం, గవర్నర్ని కలుస్తాం, మంత్రులను కలుస్తాం, ఆర్థిక మంత్రిని కలుస్తాం, ముఖ్యమంత్రిని కలుస్తాం. ఒకవేళ అసెంబ్లీ సమావేశాల లోపు మార్చి 16 లోపు విడుదల చేయకపోతే మాత్రం బరాబర్ 100% అసెంబ్లీ ముట్టడి. కొన్ని కాలేజీలు హాల్ టికెట్ లేకుండా ఇబ్బంది పెడుతున్నాయి కదా, ఇబ్బంది పెడుతున్నటువంటి కాలేజీలో ఏం చెప్పాలి? యాజమాన్యాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి పిల్లలని, పేద పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. మీరు ఇబ్బంది పెట్టడం మూలంగా వాళ్ళు సెన్సిటివ్గా ఆత్మహత్యలు చేసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. మీరు కనుక పేద విద్యార్థుల రక్తం దాగి ఫీజులు వసూలు చేస్తామంటే అది కుదరదు. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ప్రభుత్వాన్ని మెడలు ఉంచి మేము ఫీజు రియంబర్స్మెంట్ సాధిస్తాం.